పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే. సూపర్. సో గద్దరన్న చనిపోయినప్పుడు మీ యొక్క హావభావాలు ఎలా ఉంది? బాగా చాలా బాగా అనిపించింది మేడం. సో అంతే, గద్దరన్న లాంటి వాళ్ళు ఈ తెలంగాణకి ఆయుపట్టు ఆయుపట్టు. గద్దరన్న. గద్దరన్న ఒక పాటే గద్దరన్నే పాట మేడం. నిజంగా కాలు గజ్జ కట్టిందంటే కథం ఇంకా ఆగేది లేదు. ఆ వయసుకి ఆ గొంతుకి ఆయన బాడీకి అసలు సంబంధం లేకుండా ఎంతో ఎత్తెగిరేది ఆకాశం అంత స్టేజ్ ని మొత్తం దద్దరిల్లిచ్చేది గద్దరన్న అంటే. నిజంగా చాలా బాగా ఒక తెలంగాణ అంటే ఒక గద్దరన్న ప్రజా యుద్ధ నౌక. సో మస్తు పాటలతోటి మనందరికి ఎంతో ఉద్యమంలో చాలా అంటే చాలా ఉత్సాహం తీసుకొచ్చిన వ్యక్తి. సో కోల్పోవడం చాలా ఒక విధంగా బాధ. గద్దరన్న ముందు అప్పుడు టూట పడ్డప్పుడు కూడా నేను అప్పుడు 96లో మేడం. అప్పుడు నేను 5వ తరగతి. పాట ఏడుస్తున్నది పల్లె ఏడుస్తున్నది పాట అప్పుడు గద్దరన్న మీద రాసిండు. ఎవరు రాశారు? అది ఎవరో రాశారు మొత్తం కదా పాట. క్యాసెట్ అప్పుడు టేబుల్ అప్పుడు వినేది నేను. ఏమన్నా 2 లైన్స్ పాట ఏడుస్తున్నది పల్లె ఏడుస్తున్నది గద్దరన్న గుండెకు గుండు తొలగినాదని డప్పు చిన్నబోయింది చిటికే ఆగిపోయింది గద్దరన్న గుండెకు గుండె ఆగిన గుండు తొలగినాదని పోరు చిన్నబోయింది పోరాటం చిన్నబోయింది గద్దరన్న గుండెకు గుండు తొలగినాదని. సో ఎక్సలెంట్ అన్న. నిజంగా అడగగానే టక్క టక్క రెండు ఎంత బాగా పాడుతున్నారు. ఎక్కడన్నా మరి ప్రైవేట్ సాంగ్స్ ఏమన్నా చేశారన్న? ఎంత బాగా వాయిస్ ఉంది కదా. చేయలే. మా పాటలు మేము చేసుకుంటే అంటే ఎలాంటి పాటలు పార్టీకి సంబంధించి వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఎట్లా చనిపోయారు, వాళ్ళు ఎట్లా అమరులేను వాళ్ళ మీద చూసి గుర్తు చేసుకొని రాసుకొని మళ్ళీ మేము క్యాసెట్లలో పాట పాడతాం. ఓకే. ఎన్ని రాశారు మీరు? నేను ఒక 6 పాటలు రాశాను. 6. సో ఒక పాట పాడండి మీరు రాసి. ఫస్ట్ పాడింది రాసింది మీరు రాసింది కదా, ఇంకొకటి పాడండి. పత్తి పువ్వులారా పుడమి నవ్వులారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా పత్తి పువ్వులారా పుడమి నవ్వులారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా నా బిడ్డల మరణం వీర మరణం అంటూ ఈ కడుపు తిపియే తల్లిద చూడు పత్తి పువ్వులారా పుడమి నవ్వులారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా పెద్ద పూరు పిట కన్నూరి సమ్మన్న బీద సదల కొరకు ఉద్యమంలో చేరి ఉన్న ఊరు నొదిలి కన్న తల్లి నిడిసి ఆయుధమెత్తిండు సాయుధమయ్యిండు ఆయుధమెత్తిండు సాయుధమయ్యిండు ఉరిమెటి మేఘాలపై వాన చినికైరాలుతవా పేదొల్ల దుక్కుల్లో అన్న మొక్కై మొలిచినాడా పత్తి పువ్వులారా పుడమి నవ్వులారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా చల్పూరి గ్రామంలో పుట్టిండు పులిబిడ్డ బైరగోని సంపత్ అన్న పేరు వింటే భూస్వామి గుండెలు కునుకు తీయలేదు ఊరు విడిచినారు పరుగు తీసినారు ఊరు విడిచినారు పరుగు తీసినారు పెరిగేటి పైరులోనా అన్న పంట వస్తావా మా రైతన్న చేతిలోనా పరకట్టై చూపుతావా పత్తి పువ్వులారా పుడమి నవ్వులారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా కాసాయి పోలీసోళ్ళ కాల్పుల్లో కళ్ళు మూసినారా. ఎంత బాగా లిరిక్స్ మాత్రం చాలా. ఒక రైతుకి పారలో వస్తారా ఎంత అసలు అంటే ఏమి ఉద్యమం ఇక్కడ ఎక్కువ భూస్వామి బాగుండేది మేడం. ఇక్కడ ఉండేదా? ఓకే.
వాళ్ళ ద్వారా కొంచెం మెరుగుపడిందా మరి? మెరుగుపడింది మేడం. ఇప్పుడు అంతా అందరూ సమిష్టిగా ఉందాము, అంతా సమిష్టిగా ఉంటారు ఇప్పుడు అప్పట్లో అప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు భూస్వాములు విత్తనాలు బాగా ఇక్కడ బాగుండేది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యవంతం చేసిండ్రు. చైతన్యవంతం ప్రజలు కూడా అయినారు కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు మనం రిస్క్ ఎందుకు అని వాళ్ళు కూడా ఇప్పుడు ఆసాములు మంచిగా ఉంటారు, ఇటు కూలు అందరు ఇప్పుడు సమానత్వం చెరుపులు అందరూ ఐక్యమత్యం ఉంటారు. సో సూపర్ అన్న. మరి ఒక్కసారి మన కుటుంబ పరిచయం. నేను ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఖాళీ ఆటో డ్రైవర్ మేడం. ఓకే. ఆటో డ్రైవర్గా కొనసాగుతుంది. నేను 2001లో విప్లవాట్లో చేరడం జరిగింది. చదువుకోవడం అయిపోయిన వెంటనే నేను చదువు కూడా పూర్తి కాలేదు మేడం. 8th క్లాసులోనే వెళ్ళిపోయాను. ఎందుకు? ఇక నేను అటే ఆకర్షిత అయ్యి పాటలు పాడడానికి అటే 8th క్లాస్ నుండి వెళ్ళిపోయినాక ఇక పాటలు పాడుకుంటూ అరెస్ట్ అయినా, జైలుకు పోయినా, పోలీసులు కొట్టిన, కేసులు పెట్టిండ్రు. అంటే మీకు ఎంత వయసులో ఉన్నప్పుడు పోలీసులు? 22 సంవత్సరాలప్పుడు నాకు కేసులు పెట్టారు. అప్పుడు 22 సంవత్సరాలు ఉండేవాదు కానీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ వేసి కేసులు పెట్టారు. ఎందుకు? పాటలు పాడతా అంటే చట్టాలకు ఇప్పుడు అన్నలకు సపోర్ట్ గా పాడుతున్నాం కాబట్టి కేసులు పెట్టి జరుగుతుంది. నా మీద ఒక 10-15 కేసులు పెట్టారు. ఇప్పుడు ఏ కేసు లేదు మేడం. అన్ని కేసులు కొట్టుకుపోయినాయి. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న కూలి పని చేస్తారు. ఏం పేరు? నాన్న పేరు సారయ్య, అమ్మ పేరు సమ్మక్క. మీ కుటుంబం అంటే మీ పిల్లలు గిట్ల? నాకు ఒక బాబు పాప మేడం. మా మిస్ కవిత, కొడుకు పేరు చరణ్ తేజ్, బిడ్డ పేరు వెన్నెల మేడం. మంచి పేరు పెట్టిరన్న. వెన్నెల గద్దరన్న బిడ్డ తీసుకుని వెన్నెల పేరు. అంతేనా? గద్దరన్న కొడుకు పేరు సూర్య, బిడ్డ పేరు వెన్నెల. నేను నా కొడుకు పేరు నేను సూర్య పెడదాం అనుకున్నా. వాస్తవానికి ఆటోమేటిక్ అప్పుడు జైల్లో ఉన్నా మేడం. నా కొడుకు పుట్టినప్పుడు జైల్లో ఉన్నా, బిడ్డ పుట్టినప్పుడు జైల్లో ఉన్నా. అరెస్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరు పుట్టినప్పుడు ఇద్దరికి కూడా ఎవరికి కూడా లేదు బయట. అప్పుడు జైల్లోనే ఉన్నాను. వారికి వాళ్ళ మేనమామలు ఆ పేరు పెట్టుకున్నారు. నా బిడ్డకి మాత్రం నా మనసు నేనే సంతోషంగా నా బిడ్డకు నేనే పేరు పెట్టిన వెన్నెల. ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న జైల్లో? నేను జైల్లో పోవడం రావడం మేడం 3 నెలలు 4 నెలలు. లాస్ట్ ఇయర్ 7 నెలల 10 రోజులు మేడం. అప్పుడు ఖమ్మంలో కేసులు పెట్టారు. ఇటు బేల్ వస్తుంటే పీటివారం లేసేది, బేల్ వస్తా అంటే పీటివారం లేసేది. 7 నెలలు ఉన్నాయి మేడం లాస్ట్ ఇయర్ 2024 2014లో మా పార్టీ అయిపోతుంది అనే క్రమంలో ఇప్పటికైతే మొత్తానికి క్లియర్ అయిపోయినాయి. మరి మీకు అంటే జైలుకి వెళ్ళి వచ్చే క్రమంలో మీకు బాగా ఎవరు సపోర్ట్ చేసేది? పార్టీ ములకత పెట్టి పార్టీ బెయిల్ తీసేది. మా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడి సురీట్లు కూడా దొరక ఉండే సిచ్యువేషన్. ఇప్పుడు జమానత్ పడతారు కదా మేడం, జైల్లో పడితే జమానత్ కూడా మా వాళ్ళకి అందరూ అయిపోయారు. నాకు అందరు ఒకసారి పడ్డోళ్ళు మళ్ళీ పడదు, సెకండ్ టైం పడద్దు. అట్లా కూడా అందరు కూడా తెలిసిన చుట్టాలలో కూడా అందరూ జమానత్ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మ నాన్న అప్పుడు ఏమనుకున్నారు? అబ్బాయి వీడి వల్ల అన్ని. అప్పుడు నాకు ఈ ఫీలింగ్ అనేది లేదు, ప్రజల కోసం పనిచేయాలి పార్టీ అంటే అనేది. కానీ పార్టీలో కూడా అందరూ సరెండర్ అయ్యి బయటకు వెళ్తాను కూడా ఎందుకు సరెండర్ అవుతాను, మీరు ప్రజల కోసం పనిచేయాలని మనం ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్నాం కదా, ఎందుకు దాన్ని ఇలా చేయాలని అప్పుడు ఉండేది. ఏమంటే పెళ్లి పిల్లలు అందరూ నా ఫ్యామిలీ అనేది అప్పుడు అది ఖచ్చితంగా ఎవరికైనా రావాల్సింది. సో మరి మీరు ప్రజల కోసం ప్రజల పట్ల సేవాభావంగా ఉండాలనే ఆలోచన మీకు అప్పటి నుంచి అయినా ఉంది కదా. మరి ఇప్పుడు ఏమన్నా మీరు పొలిటికల్ గా ఎంటర్ అయ్యారా? టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. అంటే గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏమన్నా పోటీ చేసి? ఏం పోటీ చేయలేదు. ఎందుకని? అంటే కొంచెం పార్టీలో పదవిలో కొంచెం అవకాశం రాలేదు మేడం. అవకాశం ఇస్తే కంపల్సరీ తగ్గేదే లేదు. రైతుల మీద ఏమన్నా పాటిస్తుంది? రైతుల మీద రారా రైతన్నా ఈ దేశం మనదేరా, రారా రైతన్నా ఈ దేశం మనదేరా, సామ్రాజ్యపు విషనాగుల కొరలు బికయ్యా, సామ్రాజ్యపు విషనాగుల కొరలు బికయ్యా, ఓ రైతన్నా రారా కూలన్నా పేదన్నా రారా రైతన్నా ఈ దేశం మనదేరా, రారా రైతన్నా ఈ దేశం మనదేరా, సామ్రాజ్యపు విషనాగుల కొరలు బికయ్యా, సామ్రాజ్యపు విషనాగుల కొరలు బికయ్యా.
సూపర్ అన్న. మరి ఇప్పుడు చాలా రైతులు కూడా చాలా కష్టాలు పడుతున్నారు కదా, ఇప్పుడు పత్తి పండించి కూడా ఈ విధంగా చాలా ఈ వర్షాలు పడి వర్షాలు పడి, సో మరి నేను కూడా పత్తి పండించిన మేడం. నేను కూడా కౌలుకు, మాకు సొంత ల్యాండ్ ఏమి లేదు, కౌలు బట్టి నేను కూడా మొత్తమే లేదా ల్యాండ్? ల్యాండ్ మొత్తం లేదు మేడం, కౌలు బట్టి చేస్తాను మేడం. కౌలు ఎన్ని ఎకరాలు పట్టిరు? 1 ఎకరం బట్టి. 1 ఎకరం. సో మరి అది అమ్మాలంటే కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అంటున్నారు.